సో మన మధ్యకి వచ్చినటువంటి మాస్టర్ గారికి ఒకసారి బిగ్ క్లాప్స్ కొడదాం, అంతేనా? గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయాన్ని శ్యాంబాబు మాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. కూడా నా యొక్క దేవుని నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో ప్రయాసపడి మీకు కల్చరల్ యాక్టివిటీస్ చేపించాలి అంటే చిన్నపిల్లలతో శ్రమతో కూడిన మరి విషయం ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. మరి వారు టయానికి రాకపోవచ్చు, వచ్చిన దాకా వారి కొరకు వెయిట్ చేయాలి. ఆ విధంగా మరి నెల రోజులు కష్టపడి మరి ఇప్పుడు ఒక టీం ఉంది కదా, ఆ టీము వారు మరి ఆ విధంగా ప్రభు వారిని తరబీదు చేసి ఈ యొక్క మరి కల్చరల్ యాక్టివిటీస్ని జయప్రదం చేయటానికి వారు వెనకున్న దర్శకులు, అదేవిధంగా మీకు మరి మిగతా టెక్నీషియన్స్ అన్నమాట, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి పూనుకున్నారు. మీరందరూ కూడా దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. మరి చిన్న బిడ్డలు చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే వారిని దయతో క్షమించవలసిందిగా కోరుతున్నాను. అంతేగాని దాని గురించి మరి ఎక్కువగా దాని గురించి ప్రచారం చేయటం కానీ దాని గురించి వారికి ఏదైనా చెప్పడం కానీ నెగిటివ్గా చెప్పడం కానీ చేయొద్దు. మరి చప్పట్లు కొట్టమంటే చాలా వీక్గా కొడుతున్నారు. మరి ఈ కార్యక్రమం 2 తేదీల మేళ కలిసి చేస్తున్న కార్యక్రమం. యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీ, అదేవిధంగా యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠ చేయబడిన తేదీ, రెండింటిని కలిపి, అంటే మరి ఈ రెండింటిని కలిపి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే పుట్టిన తేదీని మరి మనం గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతిష్ఠ చేసిన తేదీ అంటే జనవరి 1వ తారీఖు, అంటే డిసెంబర్ 25 నుంచి 8వ రోజున యేసుక్రీస్తు వారిని మరి దేవాలయంలోకి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయటం జరిగింది. దానిని ముఖ్యంగా మనం మరి గుర్తుపెట్టుకుని ఆ విధంగా ఈరోజు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. దయచేసి అందరూ కూడా మరి గమనించవలసిందిగా కోరుతున్నాను. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. మరి బైబిల్లోనే ఉంది, తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. బైబిల్లో తూర్పు దేశాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి మీరు చూసినట్లయితే తూర్పు